వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. భారత నౌకలకు హార్ముజ్ దారులు ఓపెన్ అవుతున్నాయి. ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాక్చి కీలకమైనటువంటి ప్రకటన చేశారు. భారత్ సహా 5 దేశాలకు కూడా ఇరాన్ పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. భారత్తో పాటుగా చైనా, రష్యా, ఇరాక్, అదేవిధంగా పాకిస్తాన్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ దేశాల్లో నిలిచిపోయినటువంటి గ్యాస్ ట్యాంకర్లకు కూడా విముక్తి లభించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మిత్ర దేశాల నౌకలకు మాత్రమే హార్ముజ్లోకి ప్రయాణించేటువంటి అవకాశం ఉందని కూడా ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి ప్రకటించారు. భారత్కు చేరుకోనున్నాయి భారీగా చమురు నౌకలు. ఇప్పటికే హార్ముజ్ జలసంధి వద్ద పూర్తి స్థాయిలో క్లోజ్ చేసినటువంటి నేపథ్యంలో భారత్కు చేరుకోవాల్సినటువంటి కీలకమైనటువంటి నౌకలన్నీ కూడా క్యూలు కట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇరాన్ పర్మిషన్ ఇస్తే హార్ముజ్ జలసంధి దాటేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇరాన్తో వివిధ దేశాలన్నీ కూడా చర్చించినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఇరాన్ మిత్ర దేశాలకు సంబంధించినటువంటి నౌకలకు మాత్రమే పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తాజాగా చైనాతో పాటుగా రష్యా, దాయాదిగా ఉన్నటువంటి ఇరాక్తో పాటుగా పాకిస్తాన్ దేశాలకు చెందినటువంటి నౌకలకు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. భారత్కు సంబంధించినటువంటి గ్యాస్ నౌకలు కూడా భారత్కు చేరుకునేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మొత్తం మీద ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి ఏమన్నారో ఒకసారి మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, చెప్పండి, ఓవరాల్గా హార్ముజ్ జలసంధి వద్ద మిత్ర దేశాలకు కొంతవరకు పర్మిషన్ ఇవ్వడం మాత్రం ఉపశమనమైనటువంటి చర్యగానే భావించాలి. పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే హార్ముజ్ జలసంధికి సంబంధించి చూసుకుంటే కనుక యుద్ధం మొదలైన ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటి వరకు కూడా పరిస్థితి తీవ్రంగానే ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా హార్ముజ్ విషయంలో అటు ఇరాన్ అనుసరిస్తున్నటువంటి వైఖరి కానీ, హార్ముజ్ ఓపెన్ చేయించే విషయంలో అమెరికా అనుసరిస్తున్నటువంటి వైఖరి కానీ కొంత అంటే ఏం జరగబోతుందా అనేటువంటి ఆసక్తి అయితే క్రియేట్ అవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇరాన్ ఈ హార్ముజ్ జలసంధిలో తమ అనుమతి లేకుండా ప్రయాణించే నౌకల విషయంలో అండర్ వాటర్ డ్రోన్లు కానీ, లేదంటే సీ మైన్స్ కానీ, ఇలా కొన్ని వాటిని అదేవిధంగా అటు క్షిపణులతో కూడా బయట భూతలం మీద ఉన్నటువంటి క్షిపణులతో కూడా అటాక్ చేసే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా సూసైడ్ బోట్స్ కూడా ఆ రంగంలోకి దించింది అనేటువంటి ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కొంత హార్ముజ్ జలసంధికి సంబంధించి కొంత ఉత్కంఠ అయితే ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక భారత్ తో ఉన్నటువంటి స్నేహ సంబంధాలు కానీ, భారత్ విషయంలో ఇరాన్ అనుసరిస్తున్నటువంటి వైఖరి కానీ, ఈ క్రమంలోనే కొంత అంటే ఇరాన్ తో సన్నిహితంగా ఉండేటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ భారత్ తో పాటుగా చైనా కానీ, లేదంటే రష్యా, ఇలా కొన్ని దేశాలు ఉన్నాయి ఇరాన్ కు అనుకూలంగా అంటే ఇరాన్ తో స్నేహంగా ఉండేటువంటి దేశాలు, ఇరాక్ కానీ. అందుకని ఇప్పుడు ఈ దేశాలకు సంబంధించినటువంటి నౌకలకు మేము అనుమతిస్తామంటూ కూడా చెప్పింది. దీనికి సంబంధించి అబ్బాస్ అరాక్చి ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి కాసేపటి క్రితం ప్రకటన కూడా చేయడం జరిగింది. అదేవిధంగా భారత్ ఎల్పిజి నౌకను, ఇరాన్ వద్ద ఉన్నటువంటి ఒక ఎల్పిజి నౌకను కూడా కొనుగోలు చేసింది భారత్. తొలిసారి చాన్నాళ్ల తర్వాత ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఇంధన నిల్వలను కొనుగోలు చేయడం అనేది ఇదే తొలిసారి. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి నౌక మంగళూరు పోర్టుకు చేరుకోనుంది. త్వరలోనే ఇది మంగళూరు పోర్టుకు చేరుకుంటుందంటూ కూడా అటు భారత ప్రభుత్వం తెలిపింది. అయితే ఇప్పుడు ఇరాన్ అనుమతించినటువంటి నేపథ్యంలో ఇక భారత్ లో ఈ ఇంధన కొరతకు సంబంధించి అయితే కొంత క్లారిటీ వచ్చేటువంటి అంటే ఆందోళన అయితే తగ్గేటువంటి పరిస్థితి కనబడుతోంది. వెంకట్, ఎప్పటి వరకు మిగిలినటువంటి నౌకలు చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఒకవేళ నౌకలు చేరుకున్న తర్వాత దేశవ్యాప్తంగా పంపిణీ కూడా ఎంత సమయం పట్టొచ్చు మినిమం? అయితే ముఖ్యంగా పెట్రోల్ కి సంబంధించి, డీజిల్ కి సంబంధించి ఎటువంటి ఆందోళన లేదు కానీ ఈ ఎల్పిజికి సంబంధించి కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఈ కమర్షియల్ సిలిండర్ల విషయంలో కానీ, లేదంటే ఈ గృహ అవసరాలకు సంబంధించి నిన్న కూడా మనం ప్రకటన చేసాం కదా, 35 రోజులకు పెంచారని చెప్పేసి ఒక వార్త వైరల్ అయింది. అయితే ఇప్పుడు ఎల్పిజి విషయంలోనే కేంద్ర ప్రభుత్వం కొద్దిగా అలర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ హోటల్స్ కానీ, లేకపోతే హాస్టల్స్ కానీ, ఇట్లా కొన్ని చిరు వ్యాపారులకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. అందుకని కొంత అటు కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి చర్యలు చేపడుతోంది. ప్రస్తుతానికి గ్యాస్ నిల్వలు అంటే బుకింగ్స్ ఏదైతే ఉన్నాయో కొంత భయంతో ముందస్తు జాగ్రత్తగా బుకింగ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంటుందని, కొరత అనేది తీవ్రంగా ఉందనే విషయం చెప్పొచ్చు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద భారత నౌకలకు హార్ముజ్ దారులు ఓపెన్ అవుతున్నాయి. ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాక్చి కీలకమైనటువంటి ప్రకటన చేశారు. భారత్ సహా 5 దేశాలకు ఇరాన్ పర్మిషన్ ఇచ్చింది. భారత్తో పాటుగా చైనా, రష్యా, ఇరాక్, అదేవిధంగా పాకిస్తాన్ దేశాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ దేశాలు గ్యాస్ కొరతతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు చూస్తున్నాం. ఉదాహరణకు భారతదేశంలోనే చూసుకున్న గ్యాస్కి సంబంధించినటువంటి ప్రభావం చాలా స్పష్టంగా కనబడుతుంది. బయట ఉన్నటువంటి హోటల్స్తో పాటుగా హాస్టల్స్ పైన దీని ప్రభావం
ప్రభావం విపరీతంగా పడుతున్నటువంటి నేపథ్యం, ప్రజల్లో నెలకొన్నటువంటి భయాందోళన కాస్త దాని ప్రభావం మరింత పెరగడానికి కూడా అవకాశంగా మారుతున్నటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో ఏదైతే హార్ముజ్ జలసంధి గుండా గల్ఫ్ దేశాల నుంచి భారత్కు రావాల్సినటువంటి గ్యాస్ సరఫరా ఉందో అది కూడా నిలిచిపోయినటువంటి నేపథ్యంలో తాజాగా ఇరాన్ పర్మిషన్ ఇవ్వడం మాత్రం కొంతవరకు భారత్ సహా 5 దేశాలకు ఉపశమనమైనటువంటి చర్యగానే భావించాలి. నిలిచిపోయినటువంటి గ్యాస్ యొక్క ట్యాంకర్లకు కూడా విముక్తి లభించింది. మిత్ర దేశాల నౌకలకు మాత్రమే తాజాగా ఇరాన్ పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. చైనా, అదేవిధంగా రష్యా, పాకిస్తాన్, ఇరాక్, భారత్ ఈ 5 దేశాలను తాము మిత్ర దేశాలుగా భావిస్తున్నామనేది మాత్రం ఇరాన్ యొక్క అభిలాషగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మిత్ర దేశాలకు సంబంధించినటువంటి నౌకలకు మాత్రమే తాజాగా పర్మిషన్ ఇచ్చింది. అందులో భారత్ కూడా ఉండడం నిజంగా భారత్ పాలిట ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో కొంతవరకు ఆందోళన తగ్గేందుకు కొంతవరకు ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా హార్ముజ్లో ప్రయాణించేటువంటి నౌకలకు ప్రధానంగా మిత్ర దేశాల యొక్క ఫ్లాగ్ కంపల్సరీగా ఉండేటువంటి అవకాశం ఉండాలి. అవి భారతదేశం నౌక కాదా అనేది మాత్రం చెక్ చేసుకునేటువంటి పరిస్థితులు హార్ముజ్ జలసంధి వద్ద కనబడుతున్నాయి. ఓవరాల్గా హార్ముజ్ గేట్లు భారత నౌకలకు తెరుచుకోవడం మాత్రం కొంతవరకు కీలకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో భారత్కు అతి త్వరలోనే ఈ చమురు యొక్క నౌకలు కూడా చేరుకోబోతున్నాయి.